3-6 సంవత్సరాల పిల్లలకు అంగన్వాడీ కేంద్రంలో ప్రీ స్కూల్ విద్య అందించడం జరుగుతుంది. వీళ్ళని 9 గంటల నుంచి 4 గంటల వరకు అంగన్వాడీ స్కూల్లోనే ఉంచుకోవడం జరుగుతుంది. పిల్లలు 9కి తీసుకొస్తే వాళ్ళని ఉదయం 10 గంటలకొచ్చేసి వాళ్ళకి మార్నింగ్ స్నాక్స్ లాగా ఉదయం అల్పాహారము, ఉడకబెట్టిన ఎగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది పిల్లలందరికీ. ఉడకబెట్టి ఉదయం 10 గంటలకు ఉడకబెట్టిన ఎగ్ అనేది వీళ్ళు తినేస్తారు. తర్వాత వచ్చేసి 12 గంటలప్పుడు భోజనం అనేది వీళ్ళకి ఏర్పాటు చేయటం జరుగుతుందండి. అప్పటికప్పుడుకే వండి వేడివేడి భోజనం అనేది వీళ్ళకి రెడీ చేయటం జరుగుతుంది. ఆ భోజనంలో పప్పు అనేది కంపల్సరీ ఉంటుందండి. డైలీ పప్పు ఉండాల్సిందే పిల్లలకు. ఆకుకూర పప్పు, కూరగాయల కూరలు ఇలా అనేది పిల్లలకి వడ్డించడం జరుగుతుంది. ఆయమ్మ ఉంటుంది, టీచర్ ఉంటాం, మేమిద్దరం ఉంటామండి. పిల్లల్ని లైన్‌గా కూర్చోబెట్టుకొని పిల్లలకు భోజనం పెడుతుంది. వాళ్ళకి మళ్ళీ అందరూ కలిపేస్తుంది. వాళ్ళు కలిపిన తర్వాత పిల్లలనేది మొత్తం శుభ్రంగా తినేస్తారు. తర్వాత వచ్చేసి 1కి అట్టా మళ్ళా పడుకోబెట్టడం జరుగుతుందండి పిల్లల్ని మధ్యాహ్నం. 1 నుంచి కూడా 2 గంటల వరకు పడుకోబెట్టడం జరుగుతుంది. పడుకున్న తర్వాత 2 నుంచి 3 వరకు మళ్ళీ ప్రీ స్కూల్ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రీ స్కూల్ కార్యక్రమాల అనంతరం 3 గంటలకి మళ్ళీ స్నాక్స్ ఇవ్వటం జరుగుతుందండి. ఈవినింగ్ స్నాక్స్ అనేవి పిల్లలకి మురుకులు వస్తాయండి మాకు. ఆ మురుకులు అనేవి ఒక్కొక్క పిల్లవాడికి వచ్చేసి 20 గ్రాముల చొప్పున పిల్లగాళ్ళకి స్నాక్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది అంగన్వాడీ స్కూల్లో. 2 నుంచి 3 వరకు ప్రీ స్కూల్ యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత 3 గంటలకి పిల్లలు స్నాక్స్ తిన్న తర్వాత వాళ్ళని 3 కానుంచి 4 వరకు మళ్ళీ ఆటపాటలతోటి ఆ రోజు మనం చేసుకున్న కార్యక్రమాల గురించి మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ పిల్లల్ని 4 కానుంచి ఇంటికి పోవటానికి రెడీ చేసి వాళ్ళ బ్యాగులు అవన్నీ సిద్ధం చేసి వాళ్ళని ఇంటికనేది కొంతమంది అయితే తల్లిదండ్రులు వచ్చి 4 గంటలకు తీసుకెళ్తారండి అంగన్వాడీ స్కూల్ నుంచి. ఇంకా తీసుకెళ్ళని పిల్లల్ని ఆయమ్మ పంపించి వస్తుంది. కొంతమందిని మా బజారు వైపు అయితేనేమో మేము కొంతమందిని తీసుకొచ్చి పిల్లల్ని ఇంటి దగ్గర వాళ్ళకి అప్పచెప్పటం జరుగుతుంది 4 గంటలకి. అలా అనేది 9 నుంచి 4 వరకు ప్రీ స్కూల్ విద్య జరుగుతుంది. అంటే మధ్యాహ్న భోజన పథకం స్కూల్లో ఎలాగో అంగన్వాడీ సెంటర్లో కూడా అలాగే అంగన్వాడీ సెంటర్లోనే ఈ పిల్లలు తినాల్సి ఉంటుంది. వీళ్ళకి ఇంటికి ఇవ్వటం జరగదండి. ఒకవేళ మా పిల్లాడు అంగన్వాడీ స్కూల్కి రావటం లేదు, ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నాడు అన్నా కానీ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏది ఉండదండి. ఓన్లీ అంగన్వాడీ స్కూల్కి వచ్చి తినే పిల్లల వరకే ఈ పౌష్టికాహారం అనేది అందించడం జరుగుతుంది. ఈ 6 నెలల నుండి 3 సంవత్సరాల పిల్లలకు మాత్రం వాళ్ళు ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి వాళ్ళకి 3 సంవత్సరాల వరకు బాలామృతం ప్యాకెట్ 16 గుడ్లు నెలకనేది కంపల్సరీ ఇంటికి అనేది ఇవ్వటం జరుగుతుంది. నెలకొకసారి వచ్చి తల్లి కానీ తండ్రి కానీ టీహెచ్ఆర్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ప్రతి నెల 1 తారీఖు పిల్లలందరినీ బరువు చూసుకోవాలండి. బరువు చూయించుకొని పిల్లల్ని ఈ ఫుడ్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ 3-5 సంవత్సరాల పిల్లలు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినా కానీ వీళ్ళను కూడా నెల 1 తారీఖు నాడు తల్లిదండ్రులు తీసుకొని వచ్చి అంగన్వాడీ సెంటర్లో బరువు అనేది చూసుకోవాలండి. పిల్లల యొక్క హైట్ వెయిట్ అనేది చూసుకోవాలి. వాళ్ళు పెరుగుతున్నారా లేదా అనేది మనకు తెలియాలి కదా, ఒకళ్ళు తగ్గిపోతున్నారా అని. ప్రీ స్కూల్కి 2 సంవత్సరాలన్నర పిల్లల్ని కానీ జాయిన్ చేసుకోవచ్చండి. నర్సరీ కింద 2 సంవత్సరాలన్నర అంటే 30 నెలలు నిండాలి. పాప కానీ బాబు కానీ 30 నెలలు నిండిన పిల్లలు అయినట్టయితే మీరు ఇంకా 3 సంవత్సరాలకే స్కూల్లో జాయిన్ చేసుకుంటారని ఉండకుండా నర్సరీ కింద 2.5కే మీరు జాయిన్ చేసి అలవాటు చేసుకున్నట్టయితే చిన్నగా పిల్లల్ని ఇంకా 3వ సంవత్సరంలో మంచిగా ఎల్కేజీ, యూకేజీ వాళ్ళకి అనేది అలవాటు అయిపోతుంది. స్టడీ కూడా మంచిగా ఉంటుందండి. అందుకనే 2.5 సంవత్సరాలకు కానీ పిల్లల్ని అలవాటు చేసుకోవచ్చు. మీరు అవసరమైతే 1-2 రోజులు అంగన్వాడీ సెంటర్కి పిల్లల్ని తీసుకెళ్తూ ఉండాలండి. ఈ గర్భిణీ బాలింతలైనా కానీ వాళ్ళు ఫుడ్డుకి వెళ్ళినప్పుడు పిల్లల్ని కూడా తీసుకొని వెళ్తూ ఉంటే అక్కడ సెంటర్ వాతావరణం అనేది వాళ్ళు అలవాటు పడతారు. అప్పుడు స్కూల్ అంటే భయం ఉండదు. ఒకేసారి స్కూల్కి తీసుకొచ్చినట్టయితే అమ్మో ఇదేందో కొత్త ప్లేస్ లాగుందని భయపడిపోతుంటారు. కాబట్టి మీరు అప్పుడప్పుడు గర్భిణీలు కానీ అంగన్వాడీ సెంటర్కి వెళ్తూ ఉండాలండి.
వీళ్ళకి కూడా గర్భిణీ బాలింతలకు కూడా భోజనం అంగన్వాడీ సెంటర్‌లో డైలీ ఉంటుంది. వీళ్ళకి ఇంటికిచ్చేది ఉండదు మన తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి మీతో పాటు పిల్లల్ని చిన్నప్పటి నుంచే మీరు తీసుకెళ్ళి అక్కడ స్పెండ్ చేయాలి టైము. మీటింగ్స్ ఉంటవి అంగన్వాడీ సెంటర్‌లో మీటింగులున్నప్పుడు పిల్లల్ని తీసుకొనెళ్ళి అక్కడ మీరు కూర్చొని మంచిగా పిల్లలు అటు ఇటు ఆడుకుంటూ, పిల్లల్ని చూస్తూ ఉంటుంటే వాళ్ళకు కూడా పిల్లలతో ఆడుకోవటం, పిల్లలతో కలిసిపోయి మంచిగా భయం అనేది లేకోకుండా స్కూలుకి పోవటానికి కూడా వాళ్ళు మంచిగా ఎళ్తారు. భయపడకుండా ఎళ్తారు. ఫస్ట్‌లోనే ఏడుస్తారు. ఇంగా తర్వాత మంచిగానే అలవాటైపోతారు. కాబట్టి మీరు ముందు నుంచే ఒకేసారి అదురుబోకోకుండా ఉండాలంటే ముందు నుంచే పిల్లల్ని అనేది అంగన్వాడీ స్కూల్‌లో అంగన్వాడీ సెంటర్ తప్పనిసరిగా అందరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు తల్లులు ఇంటికాడ ఉన్న వాళ్ళైనా గానీ డైలీ ఒకసారి అలా అంగన్వాడీ స్కూల్‌కెళ్ళి అక్కడ వాతావరణం అంతా చూసి మంచిగా పిల్లల్ని అక్కడ అనేది అలవాటు చేయండి. అలా చేయటం వల్ల వాళ్ళకి భయం అనేది ఉండదు. ఈ గర్భిణీ బాలింతలకు గూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యలక్ష్మి పథకం కింద డైలీ ఒక పూట సంపూర్ణ భోజనం అనేది ఇవ్వటం జరుగుతుంది. వీళ్ళకి ఎలా ఉంటదనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మరిన్ని వివరాలు తెలుసుకోవాలని అనుకుంటే మీరు అంగన్వాడీ సెంటర్ గురించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా ముందు ముందు అంగన్వాడీ సెంటర్స్ గురించి మరియు అలాగే నేను బిఎల్ఓ కూడా చేస్తున్నాను. బిఎల్ఓ డ్యూటీ కూడా ఉన్నది. బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసరు. ఓట్ల గురించి మీరు ఓటు ఎప్పుడు నమోదు చేసుకోవాలి, వయసు ఎంత ఉండాలి అనేవి కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది నేను పెడుతూ ఉంటానండి వీడియోస్‌లో. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే అవి మీకు వస్తవి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.